వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఉత్తర మండల పరిధిలోని పోలీసులు రాత్రి ఆకస్మిక నిర్బంధన తనిఖీలను నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో బేగంపేటలోని పాటిగడ్డ ఎన్బిటి నగర్ లో విస్తృత నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బేగంపేట పోలీసులు నార్త్ జోన్ సిబ్బంది నగర పోలీసులతో కలిసి మొత్తం 200 మంది పోలీసులు సిబ్బంది అధికారుల తనిఖీలో పాల్గొన్నారు. పాటిగడ్డ ఎన్బిటి నగర్ ప్రాంతాల్లోని దాదాపు 500 ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినట్లు డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. నివాసితులతో మాట్లాడి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను ప్రశ్నించడంతో పాటు వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు అనుమానితులైన 11 మందితో నేరుగా సమావేశమై వారి ప్రస్తుత కార్యకలాపాల గురించి ప్రశ్నించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో మక్బూల్ అనే వ్యక్తి నిల్వ ఉంచిన 4 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల కోసం వినియోగించే రూలింగ్ పేపర్లను కూడా అతని వద్ద గుర్తించారు. మక్బూల్ పై కేసు నమోదు చేసి అవి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. దాడుల్లో అదనపు డీసీపీ అశోక్, ఏసీపీలు గోపాలకృష్ణమూర్తి, సైదయ్యలతో పాటు బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాదరావు సహా అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పాటిగడ్డ అండ్ ఎన్బిటి నగర్ ఈ 2 ఏరియాస్లో ఆర్డనెన్స్ సర్చ్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ చేశాను. దీంట్లో ఒక 200+ పోలీస్ పర్సనల్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. నార్త్ జోన్ యాజ్ వెల్ యాజ్ సిటీ పోలీస్ నుంచి. మెయిన్ మోటివ్ బిహైండ్ దిస్ ఇస్ ఒక ఏరియా డామినేషన్ చేద్దామని. చాలా రోజుల నుంచి పర్టికులర్గా ఈ ఏరియా నుంచి కొంచెం ఓపెన్ డ్రింకింగ్ లేదంటే జనరల్ న్యూసెన్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. సో ఒకసారి ఏరియా మీద అవగాహన రావాలని కోర్స్ అందరికీ అండ్ మొత్తం ఏరియాలో తిరిగి పబ్లిక్ ఇష్యూస్ ఏంటి అసలు తెలుసుకొని ప్లస్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయంటే దాని గురించి చెక్ చేద్దామని అలా ఇది సర్ప్రైజ్ కోఆర్డినేట్స్ వచ్చేసి జరిగింది. సో దీంట్లో ఒక చాలా వరకు మీరు చూడొచ్చు, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ లేదంటే ఇంప్రాపర్ నంబర్ ప్లేట్తో లైసెన్స్ పేపర్స్ లేని నంబర్ ప్లేట్స్ ఇట్లాంటి వెహికల్స్ ఒక 70 వరకు సీజ్ చేస్తాం జరిగింది. కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఇంకా లోకల్ ఇంకొకటి నుంచి తీసుకొస్తున్నారు వెహికల్స్ అన్ని. అదర్ దాన్ దిస్ ఒక ప్లేస్లో ఈ మక్బూల్ అని ఒక పర్సన్ ఈయన దగ్గర ఫారెన్ సిగరెట్స్ ఒక 4 lakhs వరకు ఫారెన్ సిగరెట్స్ అండ్ ఇది రోలింగ్ పేపర్స్, దీన్ని డ్రగ్స్ కోసం అని వాడే రోలింగ్ పేపర్స్ ఇది దొరుకుతున్నాయి. ఫర్దర్ ఈ పర్సన్ మీద ఎక్కడి నుంచి తెచ్చాడో ఏంటి అని అంత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది. ఒక టోటల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్ షీటర్స్ కలిపి ఒక 11 పీపుల్ని సెపరేట్గా పిలిచి ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా చేశాం. సో ఓవరాల్ మెయిన్ ఏం చేసుకొని మేము స్టార్ట్ చేసామో అదైతే సక్సెస్ అయింది. ఒక 500 అబవ్ హౌసెస్ కూడా చెక్ చేస్తాం జరిగింది. లోపల పబ్లిక్తో ఇంటరాక్షన్ కూడా అయింది. ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ కంటిన్యూ టు డూ సచ్ ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ సో దట్ పబ్లిక్కి పోలీస్ మధ్యలో కనెక్ట్ ఉండాలి అండ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఫ్రీగా వచ్చి మాకు చెప్పుకునేట్టు దానికి ఫర్దర్ ఆల్సో విల్ డూ దిస్.